అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియకై మనము చీట్లు వేద్దామనంటే ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి చాలా దేవుని స్తోత్రం చెప్పండి. అసలు యోనా తప్పు చేసింది, పడవలో ఉండవాళ్ళు తప్పు చేశారా? యోనానే. యోనా దేవుడు చెప్పిన పని చేయకోకుండా తర్షీసు పారిపోతున్నాడు. ఆ పడవెక్కినందుకు దేవుడు కోపం వచ్చి ఆ పడవలో ఏం చేయబోతున్నాడంటే దేవుడు ముంచైపోతున్నాడు. ఆ అరణ్యంలోనంట సముద్రంలో గాలి తుఫాను రేగిందంట. అందుకే దేవుడు ఇష్టం లేని పనులు చేస్తే కష్టాలు అవుతాయా సునీత? దేవుడికి ఇష్టం లేని పని చేసామనుకో కష్టాలు అవుతాయా? వస్తే కష్టాలు వచ్చినాయి అంటే దేవుడికి ఇష్టం లేదని అర్థం. ఇష్టం లేకుండా పని మొదలేసామని అర్థం. దేవుడికి ఇష్టం లేని పని మనం చేస్తున్నాము అంటే ఒకదాని శ్రమలే శ్రమలో. ఆ శ్రమని దేనికి గుర్తంటే నీకు దేవుడికి మధ్యలో ఇష్టపూర్వకంగా పని ప్రారంభం అవ్వలేదని అర్థం. నువ్వు ఎప్పుడైనా తెలుసుకో. యోనా కూడా దేవుడి మాట అనుకోకుండా దేవుడు ఏం చేస్తాడు నన్ను అనుకొని గబ గబ ఏరే పడవెక్కాడు. దేవుడు ఏమో నినివే పట్టణం పట్టాడు. నినివే పట్టణం పోకోకుండా తర్షీసు వెళ్ళే వాడెక్కితే ఆ తర్షీసు పడవ ఎక్కిన దగ్గర నుంచి గాలి తుఫానుతో చెలరేగిపోతుంటే ఓడ నాయకుడు అన్నాడు, ఒరే పాపాత్ములారా లేచి మీ దేవుడికి మొరపెట్టుకుంటారా, మనం దగ్గర 100 మంది ఉన్నాము, ప్రార్థన చేసుకుంటారా అంటే ఆ దేవుడికి మొక్కుకున్నారు అందరూ. యోనా వెళ్ళి అమరంలో నిద్రపోతున్నాడు. దొంగలకి దాక్కునేది. దొంగలు ఎక్కడ పడుకున్నాడు? అమరంలో పడుకున్నాడు. 100 మంది దాక్కున్నారు దగ్గర. అందరేమో దేవా దేవా కాపాడయ్యా, చచ్చిపోతామయ్యా, రక్షించయ్యా దేవుడికి మొక్కుకుంటే యోనా పడుకుంటే ఒకడెళ్ళి అమరంలో ఒకడు నిద్రపోతున్నాడు. యోనా అని కూడా నిద్రపోతాడు. యోనా కూడా పిలిచి ఏంటి పేరేంటిరా? నా పేరు యోనా అయ్యా, రాసుకోండి అని చీటీ రాసి మరి 100 మంది పేర్లు ఉంటే ఎన్నో చేయించారు గారు చీటీలు అవుతాయా కొట్టెళ్ళే పోసారు. ఆ పడవలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు ఒకటి తీసుకొచ్చి అబ్బాయి ఈ కొట్లో నుంచి ఒక చీటిది అంటే అంత గుట్లో గుడ్డోడు 7 పెట్టి చిన్నకల్లోడు ఎట్టు పెట్టి లాగిపోతుంది. లాగంగానే ఓపెన్ చేసి మెల్లిగా ఓపెన్ చేసి ఏం పేరుందండి? దేవుడి స్తోత్రం చెప్పండి. తప్పు చేసింది ఎవరు? యోనానే. దేవుడు తప్పు చేసినట్టు పట్టించాడా లేదా? అబద్ధమాడి దొంగతనాలు చేసి మోసం చేసి నువ్వు ఇంట్లోకి వచ్చి నువ్వు దేవా 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 నేను తప్పు చేస్తున్నాను రైట్ చేస్తున్నాను చెప్పాయని చీటీ అయి నీకు దేవుడు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. చీట్లు అనేవి పూర్వకాలంలో బైబిల్లోనే ఉండి అందుకు మీకు చెబుతున్నా. మనకి ఏదన్నా కొన్నిసార్లు పని ఎట్ట చేయాలా వద్దా, ఇప్పుడు చేయాలా వద్దా అనుకున్నప్పుడు చీట్లు వేసుకోవచ్చు. మరి యోనాన్ని దేవుడు బయటపరిచాడా లేదా? అప్పుడు యోనా అన్నాడు, అయ్యా ఒకప్పుడు నేనయ్యా దేవుడి మాట వినుకోకుండా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తా, వ్యర్థమైన పనులు చేసిన నేనయ్యా, నన్నే ఎత్తి ఈ సముద్రంలో పడేయండి అయ్యా అంటే తీసి సముద్రంలో పడేసారా లేదా? చేపను దేవుడు పెట్టాడు అనుకోని చచ్చిపోనిచ్చాడు యోనాని. దేవుడు పని చేయాలనుకున్నప్పుడు దేవుడు చచ్చిపోనివాడు. మా ఆయన ఇప్పుడు సాక్ష్యం చెప్పాడు, నేను రోజు దేవుడు శక్తి బాగున్నాడని చెప్పాడు. ఆయన పని చేయాలన్నప్పుడు చచ్చిపోయాడు. ఆయన ప్రాణం పోతాడు, మళ్ళీ ప్రాణం పోతాడు, లేవగానే చచ్చిపోయాడు. 110 సంవత్సరాలు ఉంటాడు, గుడికి రాడు. ఎవరికోసం అండి? ఎవరి పని చేస్తున్నావా? ఆన్లైన్ పరిచయం అంటే ఆంటీలు ఎందుకు జరుగుతాయి? అమ్మాయి సునీత ఆన్లైన్లో ఒకరోజు ఆంటీ మానుకుంటారా? ఆన్లైన్ ఆఫ్లైన్ ఆంటీలు ఏమన్నారు? దేవుడి పని చేస్తున్నాం, దేవుడు చెరపడతాం అనుకున్నారా? చర్చి ఖచ్చితంగా మొత్తం చర్చి కుడుతున్నాం, చర్చి శుభ్రం చేస్తున్నాం అంటే దేవుడిని తను కార్యం చేస్తాడు. ఆయన నేను వదిలిపెట్టిన అసలు దేవుడు పని చేసేవాడంటే నీకు భలే ఇష్టం. నా కోసం ఏమంటే అవకాశం ఇదంతా దేవుడి కోసం. దేవుడిని అడగాలి, అయ్యా నా కార్యం చేసి పెట్టాయో, నాకు తెలియదు కదా నువ్వు చేస్తే తెలియదయ్యో పని అని ప్రభు దగ్గర కూర్చుంటే ప్రభు కార్యము చేస్తాడు. యోనాని దేవుడు ఏం చేశాడంట? చేప కడుపులో పెట్టాడంట. చేపను అన్నాడంట, నువ్వు పిల్లోడిని నా కుమారుడిని మింగితే మింగావు, అరాయింపు జరిగే పేగులకు పంపబాక ఈ మొప్పలో పెట్టుకో, ఈ బొగ్గలో పెట్టుకో, గాలి ఆడేటట్టుగా నీ రొప్పలతో చక్కగా గాలి అందించు,
శాస్త్రవేత్తలంతా తిమింగలాన్ని బయటేసి చూస్తే ఆ తిమింగలం మొప్పల్లోనంట ఒక 100 మంది బతికి అంత ఆక్సిజన్ ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే 3 రోజులు కూడా బతకొచ్చు అనమాట. ఈ మొప్పల్లో ఎర్రని మన చేపలు అవుతుంది చూసారా, చేపలు చేసేటప్పుడు ఆ ఎర్రటి మొప్పల్లో పెట్టుకుందంట. అక్కడ ఉండేసరికి అక్కడ ఆక్సిజన్ ఉందంట. ఆక్సిజన్ పీల్చుకుంటా. అందుకే అంటాడు, నేను కరుళ్ళతో చుట్టబడి ఉన్నానయ్యా. కరుళ్ళు అంటే ఏంటయ్యి? ఈ చేప కడుపులో ఉన్న బంక జిగురు అదంతా అంటుకొని యోనా ఏమంటున్నాడు? కరుళ్ళు నన్ను చుట్టుకొని ఉన్నాయి ప్రభా, అగాధంలో నేను ఉన్నానయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అగాధంలో ఉండి ప్రార్థన చేశాడు. ఎవరండి? యోనా. ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా? ఇది ఏం చేశాడు? మళ్ళీ తిమింగలాన్ని ఆజ్ఞాపించాడంట దేవుడు. తిమింగలమా వెళ్ళి నా కుమారుడిని నిలివే ఒడిన కక్కేమన్నాడంట. వెళ్ళి యోనా ఏం చేసిందంట? ఏం చేసింది? చేప వెళ్ళి అందులో పెద్ద చేప ఒడ్డుబడితే లోపలికి రాలేవు చేపలు. అందుకే దూరం నుండి పైకి పెద్దగా ఎగిరి వాంతి చేసుకుంటే దూరంగా పడ్డట్టుగా అంత దూరం ఊసేసిందంట. చీటి జరిగిందా? చీటి వెళ్ళిందా లేదా? దేవుడు ఎంపరాయం చేయించుకున్నాడా లేదా? నువ్వు కూడా అంతే. దేవుడు పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఉంటే దేవుడు నీ పని చదివిస్తాడు. మరి యోనా వెళ్ళాడు. యోనా వెళ్ళి స్వార్థ ప్రకటించాడుగా. నిన్వే పట్టణం అంతా రక్షించబడిందా లేదా? యోనా అందుకే బతికించుకున్నాడా లేదు దేవుడు? ఒకవేళ నీ వల్ల దేవుడి పని ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను బతికించుకుంటాడు. ఒకవేళ నువ్వు దేవుడు పని చేయకపోతే ఈ పని చేస్తే నీ జోలికి రాడు, నీ పనులు జరిగించడు దేవుడు. దేవుడికి నువ్వు పనికిరాట్లేదు, నీకు ఉద్యోగం కూడా ఇవ్వడం. నువ్వు దేవుడికి పనికొచ్చావు. నీ సంపద ఒక అమ్మాయి అందంట, అయ్యా అయ్యా నాకే నేను ఐఏఎస్ రాతున్నానయ్యా, ఐఏఎస్ పెట్టండి మాటలా అమ్మా ఎంత చదవాలి రాస్తా అందంట. మా నాన్న రిక్షా దొరుకుతాడయ్యా అంజనా వెళ్ళాలి మాటలు. మా నాన్న రిక్షా దొరుకుతాడయ్యా. మా నాన్న రిక్షా దొరుకుతుంటే లారీ ఉద్దేశించి చచ్చిపోయాడయ్యా మా నాన్న. మా అమ్మ ఒకటే నాకు. మా అమ్మకి 3 ఆడపిల్లలయ్యా. మా అక్క పెళ్ళిళ్ళు చేస్తుందని బాకీలు జరుగుతలేదయ్యా. నేను చిన్నదాన్నయ్యా. మా అమ్మ ఇంట్లో అంటుల్లో ఉంటుందయ్యా. అయ్యా నాకు ఉద్యోగం అయ్యా, నేను నీ పనే చేస్తా. నాకు ఉద్యోగం వచ్చినాక నేను ఏ మందిరానికి వెళ్ళమంటే ఆ మందిరంలో ఏది కొదువుగా ఉంటే దాన్ని ఇస్తానయ్యా. మందిరపు కార్యక్రమాలకి నేను ఉపయోగపడతానయ్యా అందంట. అనంట ఆ చీట్లు రాసి 2 చీట్లు పలకరించి దేవుడి పనికి ఉపయోగపడతాను, ఉద్యోగం వస్తుంది అని రాసుకుందంట. దాని మీద నేను దేవుడి పనికి ఉపయోగపడను, రాదు ఉద్యోగం రాసుకుందంట. దేవుడి పనికి ఉపయోగపడతాను, ఉద్యోగం వచ్చిందనే చీటి వచ్చిందంట. దేవుడి స్తోత్రం. ఇక పిల్లంట చదవటం ప్రారంభించిందంట. చదువుతుందంట. ఏంటోనంట తెలియకుండానే బుర్రలోకి వెళ్ళిపోతున్నాయి అంట. బరి అర్థమైపోతున్నాయి అంట. అన్నీ కొత్త ఎన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటుందంట. చదివి చేస్తుందంట. ఎన్ని చదివి పెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిందంట. మొన్నే పోయిన నెల రిజల్ట్స్ వస్తే ఆ పిల్ల కర్ణాటక స్టేట్లో కలెక్టర్ అయిందమ్మాయ. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అలా అమ్మంటుంది, అయ్యా నేను అంటుల్లో లేదన్నయ్యా, నాకు తెలియదు, నా పిల్ల ఏదో చదువుకుందా, ఫోన్ కొనిపెట్టమా, ఫోన్ కొనిపెట్టేనయ్యా. వినాలందినా ఫోన్ కొనిపెట్టమంది. ఫోనే కొనిపెట్టమంది మా అమ్మ. నా కూతురు ఫోనే కొనిపెట్టమంది. ఫోన్ కొనిపెట్టా. ఆ ఫోన్ వల్ల నా కూతురు చదువుకుంది. ఫోన్ వ్యర్థమైన కాకుండా దేనికి పడింది ఆ పిల్ల? చదువు వాడుకుంది. వాడుకున్న వాళ్ళ ఉద్యోగం వచ్చిందా? కలెక్టర్ అయితే అందరూ నమస్కారం చేస్తున్నారు ఆ పిల్లకి. ఆ పిల్లకి సెల్యూట్ చేస్తున్నారండి. ఒక పని అమ్మాయి కూతురుగా లెక్కలేదనుకుంటే ఆ పిల్ల ఈనాడు అందరూ నమస్కారం చేస్తున్నారంట. పెద్ద పెద్ద గార్డులు కూడా వచ్చి మేడం నమస్తే నమస్తే అంటే సెల్యూట్లు కొడుతున్నారంట ఆ పిల్లకి. వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఫస్ట్ తీసుకెళ్ళి ఆ పిల్ల మన కుర్చీలో కూర్చోబెట్టి అమ్మ కూర్చోయంటే ఆ పిల్ల వాళ్ళ అమ్మ అంటున్నారు, మరి పెద్దలు కూర్చునే కుర్చీ అదే అంటే నాదేనండి కూర్చోదా ఎవరేమన్నారు అని వాళ్ళ అమ్మను కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి మా అమ్మ వల్ల నేను ఇంత గొప్ప స్థితికి వచ్చానని మీడియా వాళ్ళందరూ ఫోటోలు పెడతంటే వీడియోలు పెడతంటే ఏడిసి వాళ్ళ అమ్మను ఆడ కూర్చోబెట్టారు. సాక్షి చెప్పింది. ఎన్నో వాళ్ళు విరిగిపోయారు. టీవీలో పేపర్లో ఏడబడ్డ వార్తే. ఎవరు దీవిస్తే వచ్చిందని మరి ఆ పిల్లల ఉద్యోగం వచ్చిన మానుకుందా? ఆ ఉద్యోగాన్ని బట్టి స్వార్థ విషయమై ఏ ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో ఆ అమ్మాయి చేరుకోవడం దశభాగం తీసి కార్యక్రమాలు ప్రారంభించింది. చర్చి పాడైపోయి ఉంటే చర్చి కార్యక్రమాలు చేసేది. ఆ చర్చి బాగోపోతే ఊడ్చేది తనే కలెక్టర్ అయి ఊడ్చాడంట. మరి ఇప్పటికీ ఊడుస్తానే ఉందంట. మరి చేయాలి దేవుడి పని ఏమన్నా చీట్లు
చీట్లు వేసుకున్న వాళ్ళ పిల్ల కార్యం జరిగిందా లేదా? మరి నువ్వు కూడా చీట్లు వేసుకొని దేవుడు కార్యం జరిపించుకోవాలా వద్దా? జరిపించుకోవాలా నువ్వు కలవతి? జరిపించుకోవాలంటేనా దేవుడిని అడగాలి, నువ్వు జ్ఞానం ఇయ్యా. అంజనాకి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సాక్ష్యమో ఆ అమ్మాయి నాన్నకోడు లేడు కదా, ఆ అమ్మాయి కరెక్ట్ అయ్యి మన అంజన అవ్వాలా వద్దా? చదవాలా వద్దా? చదవాలి, కష్టపడాలి. దానికి ఏం చెప్తా నేను నిజంగా కష్టపడటం నేర్పానంటే అందరికీ అదే చెప్తా. చక్కగా వాక్యం వినడం, దాని ప్రకారం వాక్యానుసారంగా నడుచుకొని ప్రతి వారం హేమలతో పంపుతా. మమ్మీ మలేషియా వెళ్ళిన హేమలతో పంపుతో పాటు చర్చికి రావాలి. చక్కగా చెల్లిని తీసుకొని బండి వేసుకుని నేను వచ్చేస్తాను. బండి అక్కడ డాడీ బండి అక్కడ డాడీని పోతా. అర్థమవుతుందా? చక్కగా వచ్చేది. చర్చికి వస్తే దేవుడు దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుడు వాక్యం వింటారో వాళ్ళు నశించిపోతారా? నశించిపోతారు. మరి ఇప్పుడు చెప్తున్నా, చీట్లు వేయడం వల్ల యోనాన్ని దేవుడు వాడుకున్నాడా లేదా? తర్వాత వాక్యం చూడండి. ఇంకొకటి ముగించేసాను. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 26వ వచనం. 26 1:26 చదువున్నా. 1వ అధ్యాయము 26వ వచనం. మత్తీయ పేరట చీటికి వచ్చిన కనుక అతను 11 మంది అపోస్తుల్లో కూడా లెక్కింపబడింది. యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది అండి టీచర్ గారు? 12 మంది. మరి 11 మంది ఎందుకున్నారు? కలవతి, ఇస్కరియోతు యూదా మురి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? యేసయ్యను అప్పగించి యేసయ్యను అమ్మేసి పాపం చేసి అంతర్గతనే వెళ్ళిపోయి గురేసుకొని చచ్చిపోయాడు. దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్కరియోతు యూదా చచ్చిపోతే మరి 12 మంది శిష్యులు ఉండాలి కదా. ఒక శిష్యుడు తగ్గాడు కదా, ఏం చేద్దామని చీట్లు వేసి 2 వ్యక్తుల మీద చీట్లు వేస్తే మత్తయి అనే అతను తీసుకొచ్చి చేర్చుకున్నారంట. మరి అది కూడా చీట్లు వేసారా లేదా? తర్వాత ఒక్కొక్కటి చూడండి. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథం దీంతో అక్కడ చూపించేద్దాం. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము. 14వ అధ్యాయం తీసారా? 41వ వచనం. 41. అప్పుడు పౌలు ఇశ్రాయేలులకు దేవుడు అయిన యెహోవా దోషిని కనపరచమని ప్రార్థింపగా పౌలు పేరటను యోనాతాను పేరటను చీటి పడేది, కానీ జనులు తప్పించుకోలేదు. నాకు నా కుమారుడైన యోనాతాను చీట్లు వేడేది. సౌలు ఆజ్ఞయగా యోనాతాను పేరట చీటి పడేది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి సౌలు దావీదుకి సహాయం చేస్తుంది యోనాతానా? యోనాతాను సౌలు కొడుకైన యోనాతాను ఏం చేస్తున్నాడు? దావీదు స్నేహితుడు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళానా ఎటు వెళ్ళినా వెంటనే ఏం చేస్తున్నాడంటే సమాచారం పంపుతున్నాడు. మా నాన్న నిన్ను చంపేయాలనుకున్నాడు, నువ్వు పలానా చోట ఉండవా, తప్పించుకో, పారిపో. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 41వ వచనం. మరి తప్పించుకోమని చెప్తే ఆ తప్పించుకోవడానికి ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ తప్పించుకునే అయితే దేవుడి కార్యం ఏంటి అంటే చీట్లు వేసినప్పుడు సౌలు సహాయం చేయట్లా, యోనాతానే సహాయం చేస్తుంది. నీ కొడుకేనయ్యా దావీదుకి సహాయం చేస్తుందని ఇశ్రాయేలీలంతా ఏర్పడిపోయారు. మరి నిజమే కదా, దావీదుని తప్పించింది ఎవరు? దావీదుని కాపాడబట్టేగా. దావీదు ఏం చేశాడు? యోనాతాను కొడుకైన మెఫీబోషెతును కాపాడి. నువ్వు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలా? ఎవరు నీకు సహాయం చేశారనుకో మేలుకి ప్రత్యుపకారం చేయాలి. ఈ రోజుల్లో మేలు చేస్తే ఏం చేస్తున్నారా? కీడు చేస్తున్నారు. అట్టు పెట్టినాము ఎంత పెట్టాలన్నారా? అట్టున్నాము. మేలు చేస్తే మేలు చేయాలి కానీ కీడు చేయటం ఏంటి? ఏమ్మా ఎక్కడన్నారు పొలం? తమ్ముడు రాకముందే రోడ్డు పక్క పొలం, గనిగంటి పొలం తీసుకెళ్ళి నా తమ్ముడు పేరు రాసేయండి మా మాస్టర్ గారు గబా రామగుండం పోయి మా తాత పొలాలు కొన్నాడు కానీ రిజిస్ట్రేషన్ చెప్పి మాస్టర్ గారు ఉన్నా రామగుండం పోయి సొంత ఖర్చులు వేసుకుని అయ్యారు 3 రోజులు ప్రయాణం చేసి అక్కడి నుంచి ఎట్టబెట్టుకుని తీసుకొచ్చి కారులో తీసుకొచ్చి హోటల్లో వాళ్ళకి 3 రోజులు హోటల్ బుక్ చేసి వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపిస్తే తమ్ముడు ఇంటిగా అనండి కండం ఎక్కి తెలుసుకుంటే కేరళ బాగు చేస్తున్నాడు. ఆ తమ్ముడికి నా తమ్ముడు రైతేని బతకాలి, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నా తమ్ముడు రైతులా ఉండాలి అని మా అయ్యగారు గబా ఎకరం 47 సెంట్ ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేసేవాడు. రోడ్డు పక్కనే ఉంటుంది మా పొలం. మళ్ళీ ఇంకొక ఎకరం పొలం దానికి ఎట్టగే రిజిస్ట్రేషన్ లేకుండా ఉంచితే మాస్టర్ గారు వెళ్ళి దాన్ని కూడా తిరిగి వాళ్ళని తీసుకొచ్చి
అది రిజిస్ట్రేషన్ చేసి మా తాత పేరు రాశాడు. ఎంత కృతజ్ఞత చేస్తే మాకెంత పొడ్డు పిల్ల పుట్టింది. లేకలే సంతానం లేకుండా ఉన్నప్పుడేమో మా సొమ్ము అంతా తిన్నారు, బాగానే ఉంది. మాకు ఎప్పుడైతే మా పొడపిల్ల దాని పుట్టిందో రివర్స్ అయిపోయి మీదకి వచ్చింది. మా పిల్లని నన్ను నా బిడ్డని చంపటానికి చూసాడు సొంత తమ్ముడు. నేను ఇంట్లో పాలితో పడుకుని ఉన్న పిల్లల దగ్గర పైన కిరసనాలు పోసి భార్య భర్త పట్టుతున్నారండి ఇంటికి. మా పక్కింటి ఆంటీ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మాయి రాణిమా ఇంట్లో నుంచి బడిరా అబ్బాయి పడాడు, బడికి పడి ఏంటి లోపల పడుకున్నా అంటూ పెడతాను. అమ్మాయి రామ్మాయి పిల్లకి నీకు పసిపిల్ల ఉనికిపోతుంది. ఆ సామాన్లు ఆడుకుంటే ఇంట్లో నొక్కు పెడితే ఊళ్ళంతా వచ్చి దాని మీద నీళ్ళు పోసారన్నమాట. నిజం చెబుతున్నా, మేలుకు మేలు చేసాడా ట్రీట్ చేసాడండి. ఫుల్ పెట్టి మీద చెబుతున్నా నేను. మేము అసలు ఏమీ పాపం చేయలేదండి. అంతా మా కష్టార్జితం అంతా వాళ్ళు తింటనే పిల్లలుంటుందా నాకు తెలియదు అసలు. కానీ మేలు చేస్తే తమ్ముడు ఏం చేశాడు, మా మాస్టర్ గారు తిరుగుబాటు చేశాడు. తమ్ముడు సొంత తమ్ముడే. మేలుకి ఇప్పుడు ఈ రోజుల్లో మేలు ఉంటుందా? మాకు బిడ్డలు పుట్టకూడదంట, సొమ్మంతా ఆడకేనంట, మాది ఉండదంట. మా ఉద్యోగాలు మా డబ్బులు అన్నీ ఆడకేనంట. ఎట్లాంటి మనసు కలిగిన వాళ్ళు ఉండాలి. రవి గారి పిల్లలు బాగుపడకూడదా? వాళ్ళకి ఉద్యోగాలు రాడలేదే వస్తే గిట్టే నా పిల్లలకి రావాలని అనుకున్న వాళ్ళు ఉంటారండి. ఉండరా? కుళ్ళు పోతుళ్ళు పచ్చగుండ కాపలా తీసేస్తున్నారు ఈ రోజుల్లో. ఏంది కడవ తింటేది నాకే పుట్టాలి, మేమే కనాలి ముందు అన్నారేమో డబ్బులు ఖర్చు పెట్టి ఈ పిల్లలు ఏంటి చేస్తారండి. పనులని ఏమనుకున్నారు జనము? అసూయతో ద్వేషంతో రగిలిపోతున్నారు, కుళ్ళుబోతు బుద్ధితో పతనం అయిపోతున్నారు. ఇక్కడ సౌలు కూడా దావీదు మీద కుళ్ళుబడి పరిగెత్తించి అరణ్యాలకు అడ్డం పడేపించి మేలు చేశాడండి. దావీదు కీడు చేశాడా మేలు చేశాడా? మేలే కదా. గొల్యాతును నువ్వు చంపలేకపోతుంటే ఆయన వచ్చి పాపం బాలుడైన దావీదు గొల్యాతును చంపాడండి. చంపితే కృతజ్ఞత ఉందా నీకు? చంపిన కాడి నుంచి అమ్మో నా కొడుకులు పోతే వీడు రాజు అవుతాడేమో, వీడిని లేకుండా చేస్తే పోతే, వీడిని చంపేస్తే పోద్దని దారులు యారుదులు తను చంపేయటని మనుషులు పెట్టాడండి. మనుషులు పెడితే ప్రజలంతా అన్నారు, ఏంటి ఆ దావీదు దొరకపోగా మనందరం చచ్చిపోతున్నాం ఏంటి? ఏం జరుగుతుంది? నీ కొడుకు చేస్తున్నాడా నువ్వు చేస్తున్నాడా? మీ ఇద్దరి మీద చీటీలు వేస్తాం ఆగండి అని ఇద్దరి మీద చీటీలు ఎత్తే సౌలు మీద రాలా. ఎవరి మీద వచ్చింది? యోనాతాను మీద వచ్చింది. నిజమేగా? దావీదుని బతికించింది ఎవరు? ఎవరమ్మా? యోనాతానేగా. మా నాన్న మనుషులు పెట్టాడు, దావీదా నువ్వు ఆ సందులో ఉండబాక పారిపోమంటే వెళ్ళిపోయాడా లేదా? ప్రతిసారి తప్పించుకున్నాడా లేదా? మరి చీటీ అయితే కరెక్ట్గా వచ్చిందా లేదా? మరి ఇప్పుడు చీట్లు అయితే కరెక్టా కదా? ఏమా కరెక్టేనా? చీట్లు వేసుకోవచ్చా? వేసుకొని రెండు ఉద్దేశాలు నీకు అనుకో, ఏది కరెక్టో తెలుసుకోవచ్చా? బైబిల్ ద్వారానే చెప్పాను మీ అందరికీ. ఇప్పుడు చీట్లు వేసుకొని తెలుసుకోండి, తప్పేమీ దేవుడు తెలియపరిచిన మాటలే మీకు తెలియపరిచారు. మరి వాక్యంలో ఒక్కసారి విషయం చెబుతున్నా మీ అందరికీ. చీట్లు వేసేటప్పుడు దేవుడికి ప్రార్థన చేయకుండా చీట్లు వేయబాక. దేవుడికి ప్రార్థన చేసి బైబిల్ మీద వేయాలి. చీట్లు తెచ్చి ఎక్కడ వేయాలి? బైబిల్ మీద వేయాలి. బైబిల్ మీద వేసి నువ్వు దేవుడిని మళ్ళీ ప్రార్థన చేయాలి. కళ్ళు తెరిచి చీటీ తీయకూడదు. ఎలా తీయాలి? నువ్వు కళ్ళు మూసి ఆ చీటీ తీయాలి. ఆ చీటీ తీసినాక ఒక్కసారితో నీ అభిప్రాయం కుదురు పడిపోవాలి. లేదు నాకు ఇంకోసారి తీయాలనిపిస్తుంది, లేదా 7 మార్లు తీసుకోవాలి. ఎన్ని మార్లు? 7 మార్లు. రెండోసారి వేసి రాయి. ఒకసారి వద్దని వచ్చింది, రెండోసారి వెళ్ళని వచ్చింది, మూడోసారి వద్దని వచ్చింది, నాలుగోసారి వద్దని వచ్చింది, ఐదోసారి వద్దని వచ్చింది, ఆరోసారి వద్దని వచ్చింది, 7ఓసారి వద్దని వచ్చింది. వద్దనా ఎలమనా? ఎలా ఆగిపోవాలి? 7 మార్లు మట్టికి నువ్వు చూసావు, లెక్క రాసుకున్నావు. ప్రతిసారి చీటీ తీసినప్పుడల్లా ఆ చీటీల్లో లెక్క నీకు ఎక్కువ మెజార్టీ వద్దుకుందా వెళ్ళుకుందా? వెళ్ళమనుందా వద్దనుందా? చూసుకో. వద్దనుంది అంటే ఏం చేయాలి? అప్పుడు నువ్వు ఆగిపోవాలి. వెళ్ళనుంటే వేసుకొని వెళ్ళిపోవటమే. ఇది దేవుడు చెప్తున్న వాక్యం. ఈరోజు చీట్ల గురించి మాట్లాడాడు దేవుడు. నీ అభిప్రాయాలు 2 ఉద్దేశాలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటే దేవుడిని అడిగి తెలుసుకోవచ్చని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడారు. దేవుడు కొద్ది మాట్లాడతాను ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా జీవాధిపతి మీకు వందనాలు నాయనా. ఈరోజు పరిశుద్ధ ఆదివారం ప్రభావ నీ సన్నిధిలో చేరి ప్రభావ మేము అంతర్ని స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మైపరచడానికి మీరు గొప్ప భాగ్యాన్ని